ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మంగళగిరి నందు జరిగిన మహానాడు కార్యక్రమంలో ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మంత్రివర్యులు బాలవీరాంజనేయ స్వామితో పాటు పలు శాఖల మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలైనా కార్యకర్తల్లో అదే ఉత్సాహం, నాయకులలో అదే కొత్తదనం కనిపించడం చెప్పుకోదగ్గ విషయం. ఈరోజు పార్టీకి విరాళాలు ఇచ్చిన వ్యక్తుల పేర్లు ఒకసారి చదువుతాను. ఇది ఒక ప్రోత్సాహంగా ఉంటుంది, మిగిలిన వాళ్ళు కూడా ముందుకు వస్తారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్తల నుంచి విరాళాలు రావడం, బయట వచ్చేటి కూడా కలిపి పార్టీ సంక్షేమ కార్యక్రమాలు, కార్యకర్తల ఆర్గనైజేషన్ కానీ ఎన్నిటికి ఖర్చు పెడుతున్నాం. ఈరోజు చూసినప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు 1,50,00,000 రూపాయలు అనౌన్స్ చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి నీతికి నిజాయితీకి నిలబెట్టే నిదర్శనంగా పట్టుదల, కృషి, సంకల్పాన్ని ఆయుధాలుగా మలుచుకొని సినీ రంగంలో ప్రవేశించి ఒకటవలేని మహారాజుగా వెలుగొందినటువంటి వ్యక్తి మన అన్న ఎన్టీఆర్ గారు. సినీ రంగంలో ప్రవేశించిన తొలినాళ్లలోనే వరుసగా 3 చిత్రాలు శతాబ్ది ఉత్సవాలు 100 రోజులు పూర్తి చేసుకోవడం వారి యొక్క నైపుణ్య నిదర్శనం. వారికి అవార్డు ఇచ్చే సందర్భంలో ప్రతి సందర్భంలో మన